ఈరోజు మనం కర్రీ లీవ్స్ అండ్ కార్టన్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం కరివేపాకు గురించి తెలుసుకుందాం. మా బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ చేయకుండా దాంట్లో ఒకరోజు మా అమ్మ వేస్ట్ చేయకుండా వాటర్ని దాంట్లో బెల్లం అలాగే కాఫీ పొడి వేసి 3 days అలా ఉంచుతుంది. తర్వాత కరివేపాకు చెట్టుకి ఆ నీళ్ళు పోస్తుంది. అప్పుడు ఈ కరివేపాకు చెట్టు బాగా హైట్ పెరిగి అలాగే బాగా చిగురులు వచ్చి ఇంత అందంగా కనిపిస్తుంది. ఫ్రెష్ ఆకులు కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇంత ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. ఇది కరివేపాకు చెట్టు చాలా హైట్ పెరిగింది. అలాగే ఫ్రెష్ ఆకులు ఉన్నాయి. అలాగే బాగా చిగురు వచ్చినాయి. అలాగే కరివేపాకు చెట్టు ఏరు కింద కూడా ఏరు ఉండడం వలన ఇలాగా కరివేపాకులు అంటూ చాలా మొక్కలు లెగిసాయి. అలాగే అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి. అలాగే మా దగ్గర చాలా కరివేపాకు ఉండడం వలన మేము కారపొడి పెట్టుకుంటాము. అలాగే మేము కరివేపాకుతో చాలా వెరైటీస్ చేసుకుంటాము. ఈసారి చేసినప్పుడు మీకు వీడియోని అందిస్తాము. క్రాటన్ ప్లాంట్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ క్రాటన్ ప్లాంట్ ఉన్న లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూడండి. అలాగే ఇక్కడ కలర్ స్పాట్స్ కూడా చాలా వస్తాయి. దానివల్ల లీఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఆకు తయారవడానికి కూడా మొదటిగా ఇలా ఉంటుంది. తర్వాత మీకు చూపించినట్లు ఇలా ఉంటుందన్నమాట. అలాగే దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఈ ఓపెన్ అయిన తర్వాత మేము షార్ట్స్లో చూపిస్తాము. ఈ వీడియోని మీకు అందజేస్తాము. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.